హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియా హత్యలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తమ భూభాగంలోనే హమాస్ నేతను హత్య చేశాడని ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్లో జరిగిన దాడిలో హానియా చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై ప్రతీకారానికి ఇరాన్ సిద్ధమైంది. టెల్ అవీవ్పై నేరుగా దాడికి ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. హానియా హత్యకు గురైనట్టు ప్రకటన చేసిన కొద్దిసేపటికే జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ఖమేనీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. హానియాను ఇజ్రాయెల్ హత్య చేసిందని ఇరాన్, హమాస్ ఆరోపిస్తోంది. గత అక్టోబర్ నుంచి గజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతుండగా ఈ ఆరోపణలపై ఇప్పటివరకు టెల్ అవీవ్ స్పందించలేదు. ఖండించడం కానీ తామే దాడి చేశామని చెప్పలేదు. అయితే ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరై ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే హమాస్ చీఫ్ హత్యకు గురయ్యారు. అయితే గజాలో దాదాపు 10 నెలల యుద్ధం తర్వాత ఇరాన్ సమర్థతను సాధించడానికి ప్రయత్నించింది. తాజాగా హమాస్ చీఫ్ హత్యపై చేసిన బహిరంగ ప్రకటనలో ఇరాన్ నేరుగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఖమేనీ సంకేతాలు ఇచ్చారు. అయితే అతడి రక్తానికి ప్రతీకారం తీర్చుకోవటం మా బాధ్యత అని నొక్కి చెప్పారు. తమ భూభాగంలో జరిగిన ఈ ఘటనలో ఇజ్రాయెల్ కఠినమైన శిక్షను స్వీకరించడానికి వేదికను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఖమేనీతో పాటు ఇరాన్ నూతన అధ్యక్షుడు మౌసద్ పెజెష్కియాన్, విదేశాంగ శాఖ రివల్యూషనరీ గార్డ్స్, ఐరాన్లో ఇరాన్ మిషన్ సైతం ఇస్మాయిల్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై దాడి చేస్తామని ప్రకటించాయి. దీంతో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధ రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.